హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మన ఛానల్ ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. అండ్ అయితే ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్ అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకి ఇలా ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే 4 ఏళ్లలో 3 లక్షల జాబ్స్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దాదాపుగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ న్యూస్ కనుక చూసుకుంటే మనకు రూపాయలు 70,000 కోట్ల పెట్టుబడి లక్ష్యం, 912 ఎకరాల్లో 2 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్స్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో దీనిలో భాగంగా మనకు స్థానికులకు ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక శిక్షణ అనేది ఇవ్వబోతున్నామంటూ నిన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇటువంటి తీర్మానాలు అయితే చేయడం జరిగింది. కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు గాను ఇటువంటి జవాబు అయితే మనకు ఇచ్చారు. సో దీనిలో మనకి ఏంటంటే రానున్నటువంటి 3 సంవత్సరాల్లో ప్రైవేట్ రంగంలో దాదాపుగా 3 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి జరుగుతుందంటూ ఇక్కడైతే మనం న్యూస్ చూడవచ్చు. సో ఎలక్ట్రానిక్ వాహన పరిశ్రమల రంగంలో భాగంగా ఈ ఉద్యోగాలు అనేటువంటి చేయబోతున్నారని చెప్పేసి ఇక్కడైతే చెప్పారు. ఇది మనకు టీఎస్బీ పాస్కు మంచి స్పందన ఉంది. సో దీని ద్వారానే ఈ ఉద్యోగాల కల్పన అనేటువంటి ఉండేటువంటి ఛాన్స్ ఉందంటూ మనం ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే గత 6 ఏళ్లలో రూపాయలు 23,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఎలక్ట్రానిక్ వాహన పాలసీలో భాగంగా రానున్న రోజుల్లో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అయితే పేర్కొన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల భాగంలో పలువురు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ గారు ఈ విధంగా అయితే సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఉద్యోగులకు వరాలు, ఖాళీల భర్తీ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. సంఘాలతో భేటీ కానున్నటువంటి సీఎం. సో ఇక్కడ న్యూస్ కనుక చూసుకుంటే 2 పట్టభద్రుల స్థానాల్లో విజయం నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు కురిపించే అవకాశం ఉంది. త్వరలోనే ఆయన ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల సంఘాలతో భేటీ కానున్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ముందుగా సభలో వేతన సవరణ, పదవి విరమణ వయసు పెంపు తదితర నిర్ణయాలు ప్రకటించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో భేటీ అయి కార్యాచరణ తెలియజేస్తారు. సోమవారం బడ్జెట్కు సమాధానంగా సందర్భంలో సీఎం తమ హామీలను అమలు ప్రకటించవచ్చని చెప్పేసి ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. సో ఇది మనకు తెలిసినటువంటి విషయమే. సో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినటువంటి సందర్భంలో కొంత ఉద్యోగులకు అదేవిధంగా నిరుద్యోగులకు ఖాళీలు భర్తీ చేసేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ ఒక న్యూస్ తీయడం జరిగింది. దానిలో భాగంగా చూసినట్లయితే మరోవైపు ఉద్యోగ నియామకాల షెడ్యూళ్లను సైతం సీఎం ఖరారు చేయనున్నట్లు సమాచారం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో వాళ్ళు అనుకున్నట్టుగానే ఎమ్మెల్సీ గెలిస్తే 50,000 ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి అయితే మనకైతే వాళ్ళైతే ఎమ్మెల్సీ క్యాంపెయినింగ్ భాగంలో చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఉద్యోగాల కల్పన అనేటువంటి చేస్తారా లేదా. రేపైతే ఒక కీలక భేటీ అయితే ఉంది. దానిలో భాగంగా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో కొంత వెయిట్ చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు ఉద్యోగులకు శుభవార్త, రేపే పీఆర్సీ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. 30% పైగా ఉండే అవకాశం. ఉద్యోగ రిటైర్మెంట్ వయోపరిమితి 61 ఏళ్లకు. సో ఇక్కడ చూడవచ్చు ఇంతకుముందు చూసినటువంటి న్యూస్లో భాగంగానే ఇక్కడ రేపు దానిలో భాగంగా ఏదైతే మనకు కీలక ప్రకటన చేస్తారని చెప్పేసి భావిస్తున్నారో దానిలో భాగంగా ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేటువంటి అవకాశం రేపు ఉందంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఉద్యోగులకు కొంత నమ్మకం అనేది ఏర్పడిందంటూ మనం ఇక్కడ ఒక న్యూస్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇస్రోలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇస్రో పరిధిలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో కొన్ని ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. 21 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఏప్రిల్ 7th, 9th అనేది చివరి తేదీ ఉంది. సో ఇక్కడ ఇస్రోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు పీడిఎఫ్ అనేది దొరుకుతుంది. సో నా లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిలో మనకైతే టోటల్గా 21 వేకెన్సీస్ ఉన్నాయి. దానిలో మనకు జేఆర్ఎఫ్ కావచ్చు, ఎస్ఆర్ఎఫ్, ఏఆర్ఏ, అదేవిధంగా ఫైర్మెన్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి, సూపర్వైజర్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనిలో ఇక్కడ మన అర్హతలు అయితే ఇవ్వలేదు. సో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు హాల్ నుంచి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 100 వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు డిజైనింగ్ ట్రైనింగ్కి సంబంధించి 60 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 40 వేకెన్సీస్. టోటల్గా మనకైతే 100 వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ మనకు బీటెక్ అర్హతతో ఉన్నటువంటి ఉద్యోగాలు. సో బీటెక్లో ఇక్కడ చూసినట్లయితే డిజైనింగ్ ట్రైనింగ్ సంబంధించి ఏరోనాటిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్, అదేవిధంగా మెకానికల్ విభాగంలో బీటెక్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా
ఇంకా మిగతా వాటి కూడా కంప్లీట్గా ఇవి మనకు కంప్యూటర్ సైన్స్ కావచ్చు, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మెటలర్జీ విభాగం నుంచి కూడా. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద ఇస్తాను. సో వీటికి ఒక క్వాలిఫికేషన్ విభాగాలు అయితే ఇక్కడ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారు, ఎవరు వేటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. టోటల్గా 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో కంపల్సరీ మీ యొక్క అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్లో బీటెక్లో 60% అనేది యూఆర్ క్యాండిడేట్ అండ్ ఓబీసీ వాళ్ళకు ఉండాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ అదర్కి అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 55% ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి కూడా సేమ్ ఇదే మనకు ఈ పర్సెంటేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. దీనికి ఎటువంటి గేట్ క్వాలిఫైయింగ్ అనేది ఏం అడగలేదు. ఇక్కడ ఏజ్ సంబంధించి చూసినట్లయితే మీకు 28 ఇయర్స్ బిలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తిస్తాయి. సో దీనిలో మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన కింద నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. ఇంకా దీనికి సంబంధించి మనకు 24th నుంచి మీకు 24th ఏప్రిల్లోనే ఎగ్జామ్ ఉంటుంది. తొందరగా దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోతుందని చెప్పేసి వాటికి సంబంధించిన క్లియర్ డేట్స్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చూసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే 23న జాబ్ మేళా అంటే ఒక న్యూస్ రావచ్చు. ఈ నెల 23న సిటీలోని అంటే నిజామాబాద్ సిటీలోని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు. సో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఇక్కడ చూడవచ్చు, ఇది వచ్చేసి మనకు రిలయన్స్లో కొన్ని ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు. డిగ్రీ చదివినటువంటి అంటే 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఉదయం 10 గంటల నుంచి ఏదైతే 23 తారీఖు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల మధ్యలో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారంట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తమ యొక్క బయోడేటా అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతోటి సో హాజరు కావాలని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే పంజాబ్ అండ్ సింధు బ్యాంక్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో మనకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అంటే ఒక విభాగం, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ సంబంధించిన విభాగం, రిస్క్ మేనేజర్స్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీ మేనేజర్ వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ చూడవచ్చు డిగ్రీ తోటి అండ్ కొన్నిటికి వాటి యొక్క స్పెషలైజేషన్ కూడా అడిగాడు. ఆ స్పెషలైజేషన్ వచ్చేసి చూసినట్లయితే మనకు డిగ్రీ సంబంధించి డిగ్రీలో లా కోర్స్ చేసినట్టు అభ్యర్థులు కావచ్చు. అంటే కొన్నిటికి వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్ కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ కూడా అయితే షేర్ చేస్తాను 12 to 1 మధ్యలో. ఒకసారి దీన్ని క్లియర్గా చదివిన తర్వాత దీనికి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ బీఎస్సీ నర్సింగ్ ఎంఎల్టీ కన్వీనర్ కోటా సీట్లు భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి శనివారం తుది విడత కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. 21 నుంచి 23 వరకు అయితే ఆన్లైన్లో మీరు వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఉంటే ఒకసారి దీని అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్లు ఇంకెన్ని ధరాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఆల్రెడీ మనకు నిన్న కూడా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే రిజర్వేషన్ల యొక్క పరిమితి అనేటువంటిది 50% ఎత్తేస్తే చాలా అసమానతలు వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మండల తీర్పును పునః సమీక్షించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్తుంది. సో దీనికి సంబంధించి నిన్న కూడా మనం న్యూస్ చూసాం. సో ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీన్ని కూడా చదవండి. అండ్ నెక్స్ట్ జేఈ మెయిన్స్ 2 ప్రొవిజనల్ కీ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూడవచ్చు జేఈ మనకి ఏదైతే మెయిన్స్ 2 ప్రొవిజనల్ కీ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే చూసుకోండి, వెబ్సైట్లో ఉంది. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు టీఎస్పీఎస్సీలో ఒకటంటే ఒక న్యూస్ చూడవచ్చు. మనం నిన్న కూడా ఈ న్యూస్ అయితే చూసాం. సో ముగిసినటువంటి తాత్కాలిక చైర్మన్ పదవీ కాలం, సో నిన్నటితోటి మనకు 18th తోటి తాత్కాలిక చైర్మన్ పదవీ కాలం కూడా ముగియడం జరిగింది. సో ఇప్పుడైతే ఒకరు మనకు టీఎస్పీఎస్సీలో సభ్యుడిగా అయితే ఉన్నారు. సో దీని నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై కొంచెం ప్రతికూల ప్రభావం అనేది ఏర్పడేటువంటి ఛాన్స్ ఉందంటే ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో నిరుద్యోగ భృతి సాధన కోసం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం, సో అరెస్ట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కదా. సో దానికి సంబంధించి బడ్జెట్లో ఎటువంటి బడ్జెట్ పెట్టలేదు కనుక సో కొంతమంది సభ్యులు సో అసెంబ్లీ ముట్టడికి ఏదైనా ప్రయత్నం చేశారు. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా సెకండ్ ఇయర్ హాల్ టికెట్లు ఇవ్వకుండానే ఎంసెట్ అప్లికేషన్లో ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన అప్లై చేసుకోవడానికి నో ఛాన్స్ అంటూ వెబ్సైట్లో, ఎందుకంటే మనకు సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అనేది అడుగుతుంది కావచ్చు మేబీ. సో దానికోసం వెబ్సైట్లో లింక్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి నో ఛాన్స్ అంట. సో ఇంటర్ బోర్డు ఎంసెట్ కమిటీ మధ్య సమన్వయ లోపం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో చాలామంది విద్యార్థులు అయితే ఆందోళన పడుతున్నారు. సో దీనికి సంబంధించి మరి ఎంసెట్ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించాలని చెప్పేసి మనకు రఘునందన్ రావు నిన్న అసెంబ్లీలో అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ భాగంగా అయితే చెప్పడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ప్రధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను 12 to 1 మధ్యలో అయితే మీకు షేర్ చేస్తాను. సో మీరు ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కానీ వీటిని డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. సో నెక్స్ట్ నేను అన్అకాడమీ గురించి చెప్తున్నాను, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయండి.
సో ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మనకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకు గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ కావచ్చు, పీసీకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తారు. దీనిలో మనకు టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ కూడా తెలుగు వారే. సో దీనిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే కింద యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ కానీ తర్వాత మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాసెస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేసి సో మీరు SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు ఆ క్లాస్ అయితే వినవచ్చు. ఒక 15 మినిట్స్ కనుక క్లాస్ వింటే మీరు వాటికైతే యాక్టివ్ అవుతారు. డైలీ ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. ఒకవేళ మీరు బ్యాచ్ కోర్సెస్ తీసుకున్న మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ అనేది వస్తుంది. ప్రతిరోజు మీరు టెస్ట్ సిరీస్ కూడా రాసుకోవచ్చు. బ్యాచ్ కోర్స్ తీసుకుంటే స్పెషల్ మ్యారథాన్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు ఒకవేళ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు దీనిలో ఫుల్లీ సిలబస్ అనేది చెప్తారు. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి. అన్లిమిటెడ్ PDFs అనేది కూడా ఇవ్వడం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 1 మంత్కి అయితే తీసుకొని అయితే మీరు ప్రయత్నం చేయండి. సో నచ్చితే మీరు ఫర్దర్గా వీటికైతే మూవ్ అవ్వచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.